గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి రెడీ. గాంధీ కుటుంబం వల్ల పేదల ఇల్లులు అసలు కూర్చాల్సిన అవసరం అనేది విరుద్ధం. అయితే అందరికి ఇల్లులు వస్తాయి, ప్రజలకు మీద ప్రేమ లేదు. 1000 కోట్లు ఇస్తాను. రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలంటే గాంధీ కుటుంబం చల్లగా ఉండాలి. వాళ్ళు విమానాలలో తిరగాలి, వాళ్ళ లగ్జరీ విల్లాలలో ఉండాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను ఇంకా పెంచాలి. కాబట్టి వాళ్ళ యొక్క సంక్షేమం గురించి నేను 1000 కోట్లు ఇస్తాను. అదే రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద ప్రజలకు మీద ప్రేమ లేదు. ఎందుకంటే ఆ లోట్లు వేసిరు 5 ఏళ్ల వరకు, వీళ్ళతో అవసరం లేదు. కాబట్టి హైదరాబాద్ పేరుతోటి ఈయన మొత్తం మూసి చుట్టుపక్కల కావచ్చు, వేరే కావచ్చు, ఇల్లులు కూలగొడతాడు. కానీ మరి ఆ పేదలకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండొచ్చు కదా. ఆ 1000 కోట్లు అవసరం లేదు. వీళ్ళ పేదలకు, వీళ్ళు కూలగొట్టిన ఇల్లులు కూలగొట్టిన వాళ్ళకు కనీసం ఒక 100 కోట్లు మీరు అకామిడేట్ చేస్తే అందరికి ఇల్లులు వస్తాయి. అలాంటివి చేయకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసమే ఈ గాంధీ కుటుంబం భజన కావచ్చు, ఈరోజు గాంధీ విగ్రహ ఏర్పాటు కావచ్చు, ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. తెలంగాణలో బతకలు ఇవ్వడానికి నాకు నయా పైసలు లేవు, నాకు ఓసు కూడా పైసలు లేవు అంటున్నాను. మరి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందంటే ఏం చెప్తుంది? ఏం చెప్పదు, అదే చెప్పిన సింపుల్. గాంధీ కుటుంబం వల్లనే ఈరోజు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఆ ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కొరకు 1000 కోట్లు వాడిని వీడిని బ్లాక్ మెయిల్ చేసి అయినా ఆ వ్యవస్థలు ఈ వ్యవస్థల దగ్గర, ఆ కంపెనీ వాళ్ళ దగ్గర, ఈ కంపెనీ వాళ్ళ దగ్గర బెదిరించైనా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక 1000 కోట్లు గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని చెప్తున్నా, అంతే. మరి ఇప్పుడు తెలంగాణలో గాంధీ విగ్రహం కడతాండి 5000 కోట్లతో. మీ అభిప్రాయం ఏందన్న? గాంధీ తుషార్ గాంధీ మనవడు, గాంధీ మనవడు తుషార్ గాంధీ అనేట ఆయన చెప్పిండు, గాంధీ సిద్ధాంతాలకు ఈ విగ్రహం ఏర్పాటు అనేది విరుద్ధం. ఈ గాంధీ విగ్రహం 5000 కోట్లతో కట్టాల్సిన అవసరం లేదు. పేదల ఇల్లులు అసలు కూర్చాల్సిన అవసరం లేదు. ఆ విగ్రహం కట్టమని ఏ గాంధీ సిద్ధాంతంలో లేదు. కాబట్టి మీ గాంధీ విగ్రహం అనే యొక్క ఆ ఏర్పాటు అనేదాన్ని విరమించుకోవడానికి గాంధీ మనమోడు సొంతమైన బ్లడ్ తో సంబంధించిన వ్యక్తే చెప్పిండు. దానికంటే నేనేం కొత్తగా చెప్పలేదు. కరెక్ట్ అంటే కొంతమంది ఉన్నారు భయ్య. ఇప్పుడు మహానీయులని మనం స్మరించుకోవడం, వాళ్ళ విగ్రహాలు పెట్టడం తప్పు కాదు. కాకపోతే ఈ 100 కోట్లు 1000 కోట్లతోటి పెట్టమని ఏ యొక్క మహానీయుడు లేకపోతే ఏ గొప్ప నాయకుడు కూడా కోరుకోడు. ఎందుకంటే ఆ విగ్రహం తోటి 100,000 కుటుంబాలు ఈరోజు బాగుపడతాయి. కాబట్టి ఆ యొక్క మహానీయుడు, నిజమైన మహానీయుడు, నిజమైన గొప్ప వ్యక్తులు ఎప్పుడు తమ విగ్రహాలను 1000 కోట్లు 100 కోట్లు పెట్టి పెట్టమని అయితే అడగరు. అది తప్పు. ఇప్పుడు గాంధీ షాప్ పెట్టడం వల్ల డెవలప్మెంట్ అవుతుంది, మూసి నది కూడా బిల్డ్ అయిపోతుంది, మంచిగా అవుతుంది అని చెప్తున్నాను. మీరే చెప్తారు. 5000 కోట్లతోటి నువ్వు కరెక్ట్ గా తెస్తే, ఇప్పుడు కొండపోచమ్మ నుంచి డైరెక్ట్ కాలువ దొవ్వి మూసీ నదిలో పోతే ఆ మూసీలో ఉన్న చెత్త మొత్తం కొట్టుకుపోతుంది. 5000 కోట్లతో విగ్రహం అవసరం లేదు, దానికి డెవలప్మెంట్ అవసరం లేదు. కాలువ దొవ్వి ఆ నీళ్ళల్లో పోతే ఆ మురికి మొత్తం కొట్టుకుపోతుంది. 2-3 సార్లు నువ్వు అట్లా మొత్తం మురికిపోయిన తర్వాత ఆటోమేటిక్గా శుద్ధి అవుతుంది. నువ్వు 5000 కోట్లతోటి విగ్రహం పెట్టినంత మాత్రాన ఆ నీళ్ళ శుద్ధి కాదు. ఆ మురికిని నువ్వు బయటికి పంపించినప్పుడు అది శుద్ధి అవుతుంది.